లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం, అసలు భర్త అప్పు చేసి తర్వాత మరణిస్తే ఆ అప్పుకి బాధ్యత భార్య పిల్లల మీద ఉంటుందా? అసలు ఈ భార్య పిల్లల మీద ఈ ఏదైతే అప్పులు తీసుకునేటటువంటి వెసులుబాటు అసలు ఉందా? దీని మీద చట్టంలో ఏ రకమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినట్టయితే, ప్రతి జీవితంలో కూడా భార్యాభర్తల సంబంధం అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే భార్యాభర్తల సంబంధంలో అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, వారి యొక్క జీవిత విధానాల్లో అనేక రకాలైనటువంటి జీవన నడవడికలు కదులుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఒక మనిషి తను చేసినటువంటి తప్పో ఒప్పో వేరే మనిషి దానికి భారాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేటప్పుడు, ప్రతి వ్యక్తికి వేరే వ్యక్తి యొక్క భారాన్ని తీసుకోవడానికి వారికి అంతటి మనోధైర్యం కానీ ఆ రకమైనటువంటి ఇది ఉండకపోవచ్చు. ఒక భర్త తన జీవితంలో తన ఫ్యామిలీ సస్టైన్ కోసం అప్పులు చేసినప్పుడు, భర్త సడన్గా చనిపోయినప్పుడు, ఆ భర్త చేసినటువంటి అప్పులకి బాధ్యత ఎవరు వహిస్తారు అనే ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలోనే ఈరోజు మెదులుతూ ఉంటుంది. కారణం, భర్త ఏదో ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూనో, లేక వారికి ఉన్న పరిచయాల ద్వారా కొంతమంది దగ్గర వారు తీసుకోవడం అప్పుల కింద, తర్వాత వారిని కట్టే సందర్భంలో చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సుఖాలు వచ్చేటప్పుడు తీసుకునేటటువంటి ఫ్యామిలీసు, ఎంజాయ్ చేసేటటువంటి ఫ్యామిలీసు అదే భర్త ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు కానీ, లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి ఏవైనా లబ్ధి పొందేటటువంటి వ్యవహారాల్లో ముందుంటారు. కానీ భర్త చేసేటటువంటి అప్పుల్లో ముందుండేటటువంటి పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఒకవేళ భర్త చనిపోయిన సమక్షంలో అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేసులు ఫైల్ అయినట్టయితే, కేసుల్లో వీరి భార్య పిల్లలకు సంబంధించినటువంటి పాత్ర ఉంటుందా అనే క్వశ్చన్ కనుక లేవతీసినట్టయితే, ఎగ్జాంపుల్ ఒక ప్రామిసరీ నోటు కేసు కానీ, లేదా చెక్ బౌన్స్ కేసులు కనుక మనం పరిగణలో తీసుకున్నప్పుడు, మనం మొదటిగా చెక్ బౌన్స్ కేసులను కనుక చూసినట్టయితే, చెక్ బౌన్స్ కేసులో భర్త తనకు సంబంధించినటువంటి చెక్ని అవతల ఎవరైతే రుణం ఇస్తున్నారో రుణం ఇచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. కానీ చెక్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి రీపేమెంట్ చేయకపోవడంతో అవతల వ్యక్తి తిరిగి దానికి సంబంధించినటువంటి చెక్కుల ద్వారా, చెక్ బౌన్స్ జరగడం ద్వారా కేసులు కోర్టులో ఫైల్ చేయడం అనేది జరుగుతుంటుంది. కేసులు కోర్టుల్లోని నడుస్తున్న సమయంలోనే భర్త కనుక చనిపోతే, అలాంటి కేసులు ఆటోమేటిక్గా ఎవరైతే ఎక్యూజ్డ్ అనేటటువంటి వ్యక్తి, ఈరోజు డబ్బు తీసుకున్నటువంటి వ్యక్తి చనిపోయారో, ఇక ఆ కేసు కొట్టివేయడం జరుగుతుంది. దాని మీద భార్య పిల్లల మీద ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టంలో చెక్ బౌన్స్ జరిగిన తర్వాత దానికి అది క్రిమినల్కి సంబంధించినటువంటి కేసుగా భావించిన తర్వాత భార్యాభర్తలు దాంట్లో బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రామిసరీ నోట్ కేసుకు వచ్చినప్పటికీ దీనికి డిఫరెంట్ వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అది ఎలాగని మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రామిసరీ నోట్ అనేది పూర్తిగా సివిల్కి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుల్లో కనుక మీరు ఒకసారి గమనించినట్టయితే, భర్త అవతల వ్యక్తి ద్వారా ప్రామిసరీ నోటు సంతకం పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత సేమ్ ఇదే పరిస్థితుల్లో ఆయన కనుక మరణించినట్టయితే, ఎవరైతే ప్లెయింటిఫ్ ఉంటారో, ఎవరైతే డబ్బులు ఇచ్చినటువంటి రాయించుకున్నటువంటి వ్యక్తి ఉంటారో ఆయన మనం ప్లెయింటిఫ్ అంటాం. ఆ వాది ఎవరైతే ఉన్నారో ఆయన ఈ డబ్బులు రికవరీ చేసుకోవడం కోసం అని చెప్పి రికవరీ సూట్లు అనేవి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి రికవరీ సూట్లు ఫైల్ చేసినప్పుడు ఒకవేళ కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలోనే ఎవరైతే ప్రతివాది ఉన్నారో, అంటే ఇప్పుడు ఏదైతే మన భార్యాభర్తల గురించి మాట్లాడుకుంటున్నామో, ఆ ఇంటి యజమాని చనిపోయిన పక్షంలో, యాక్చువల్గా అయితే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏమనుకుంటారంటే, ఆ భర్త చనిపోయాడు కాబట్టి, ఆ ఇంటి యజమాని చనిపోయాడు కాబట్టి ఇక ఆ కేసుకి మాకు సంబంధం లేదు, మీకు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదని మీరు అనుకోవచ్చు. కానీ సివిల్ సూట్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. మనీ రికవరీ సూట్లో ఇందులోనే చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా క్లియర్గా, ఒకవేళ కనుక ఎవరైతే ప్రామిసరీ నోట్లో సంతకం పెట్టి మరణించినా కూడా వారికి సంబంధించినటువంటి లీగల్ హెయిర్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. ఒకసారి ఇది మీరు గమనించాలి. లీగల్ హెయిర్స్ కనుక కట్టాలి అని చెప్పి
కోర్టు వారి దగ్గర నుండి వీరు ఎవరైతే వాది ఉన్నారో వాది మరలా మీ వాళ్ళకి నోటీసులు పంపించడం, వాళ్ళ ద్వారా రికవరీ చేసుకునేటటువంటి వెసులుబాటు ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు ఈ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ప్రామిసరీ నోట్లో ఉందో చాలా క్లియర్గా ఉంది. కాబట్టి చెక్ బౌన్స్లో ఎవరైతే చెక్ ఇచ్చారో చనిపోయిన వ్యక్తి తాలూకా ఫ్యామిలీని డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ప్రామిసరీ నోట్ కేసుల్లో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఆ యజమాని చనిపోతే ఆ యజమానికి సంబంధించినటువంటి భార్య పిల్లల్ని అడిగేటటువంటి పరిస్థితి ఉంది. కారణం ఆ యాక్ట్లో చాలా స్పష్టంగా లీగల్ హెయిర్స్ని యాడ్ చేసుకునేటటువంటి వెసులుబాటు ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వ్యక్తికి ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాల్లో డబ్బులు తీసుకునేటప్పుడు కానీ డబ్బులు ఇచ్చేసేటప్పుడు కానీ మీకు అనుగుణంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంతవరకు ఉందనేది ఒకటి చూసుకోవాలి. మీరు ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఏదైనా ఒక లోన్ కనుక మీరు తీసుకున్నారనుకుందాం, ఒక బ్యాంక్ లోన్ కానీ లేదు అనుకుంటే ఒక ఫైనాన్సెస్ కంపెనీ నుండి లోన్లు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు తెలివిగా మీ దగ్గర నుంచి ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తారు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి కనుక చనిపోతే ఆ ఇన్సూరెన్స్ని అంటే మరి ఆ కంపెనీలో ఏవైతే లోన్ కంపెనీలు ఆ నష్టాన్ని భరించలేవు కదా, అందుకేం చేస్తాయి అంటే ఈ ఇన్సూరెన్స్ ఏవైతే చేసాయో ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉంటారు. అలాగే మీరు కూడా ఎప్పుడైనా కూడా అంటే ఇది ఎవరో ఇన్సూరెన్స్ కంపెనీని మనం ప్రమోట్ చేయడం కాదు, బెస్ట్ ఇన్సూరెన్స్ల ద్వారా మీరు చేసుకున్నట్టయితే ఇలాంటి సమయాల్లో ఎప్పుడైనా అప్పుల పాలైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు హెల్ప్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏ రకంగా అంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఇంటి యజమాని చనిపోయేటప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు అప్పులు తీర్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రామిసరీ నోట్లలో ఖచ్చితంగా లీగల్ హెయిర్స్ అనేవారు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో మీకు కొంత వెసులుబాటు కలిగించేది ఇన్సూరెన్స్ కంపెనీలు. అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా ఒకవేళ ఇలా భర్త చనిపోయినప్పుడు ఈ రకమైనటువంటి వచ్చినటువంటి ఫైనాన్షియల్ రీసోర్స్ ద్వారా మీరు క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక కొత్త లీగల్ పరమైనటువంటి అంశంతో మీ ముందు కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.